والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలం లేనివాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడిగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి అంశం ఎలాంటి అంశము అంటే, ప్రస్తుతము మన సమాజంలో చాలా అవసరమైనటువంటిది. ప్రజలందరూ కూడా మర్చిపోయి ఆ అంశాన్ని తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవితం గడుపుతున్నటువంటిది. ఆ అంశంతో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. ఏమిటా అంశము అంటే, ఇస్లామీయ దృక్పథంలో వ్యాపారం. ఈ వ్యాపారం అనే అంశాన్ని దాదాపుగా చర్చించడం అనేది చాలా తగ్గిపోయింది. అల్హమ్దులిల్లా, ఇస్లాం ఎలాంటి ధర్మము అంటే, మనకు ప్రతి విషయంలోనూ ఒక మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తరువాత సమాధి గర్భంలోకి వెళ్ళేంత వరకు వచ్చేటటువంటి ప్రతి కాలంలోనూ, ప్రతి దశలోనూ ఆ మనిషి ఎలా జీవితం గడపాలి, ఒకవేళ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్య పిల్లలతో ఎలా ఉండాలి, ఉద్యోగం ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, ఇలా ప్రతి రంగంలోనూ ఇస్లాం మనకు అనేక విషయాలు తెలియజేసింది. అలాగే వ్యాపార రంగంలో కూడా అల్హమ్దులిల్లా ఇస్లాం మనకు అనేక విషయాలు తెలియజేసింది. పూర్తి ప్రపంచంలో ఇస్లాం ధర్మం తప్ప ఇంత స్పష్టంగా తెలియజేసినటువంటి ధర్మము మరొకటి లేదు అంటే ఎంత మాత్రము అతిశయోక్తి కాదు. మరి మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేసామనుకోండి,
సూర నిసా 4వ అధ్యాయం 29వ వాక్యంలో సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. యా అయ్యుహల్లజీన ఆమను లా తాకులు అమ్వాలకుం బైనకుం బిల్ బాతిల్ ఇల్లా అన్ తకూనా తిజారతన్ అన్ తరాదిం మిన్కుం. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు ఒకరి సొమ్మును మరొకరు అధర్మంగా తినకండి. ఒకరి సొమ్ము మరొకరు అధర్మంగా తినకండి, కానీ పరస్పర అంగీకారంతో జరిగే క్రయ విక్రయాలు వ్యాపారం ద్వారా అయితే తినవచ్చు. సుబ్హానల్లాహ్. చూడండి, ఇక్కడ మనము ఏ రంగంలో ఉన్నా ఒకరి సొమ్ము మరొకరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ ఇచ్చిపుచ్చుకోవడం ఏదైతే ఉందో అది అధర్మంగా కాకూడదు, కానీ మనం వ్యాపారం ద్వారా సంపాదిస్తే అందులో ఎలాంటి ఢోకా లేదు. సహజంగా మనం పరిశీలన చేశామనుకోండి, ఒక వ్యక్తి ధనం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అంటే 4 దారులు ఉన్నాయి. మొట్టమొదటిది వ్యాపారం, 2 వ్యవసాయం, 3 మనము ఏదైనా ఒక చేతి వృత్తిని కలిగి ఉంటాము, హునర్, హాత్ కా హునర్ అంటాం కదా, ఏదైనా ఒక పని నేర్చుకొని ఉంటాము. 3, 4 ఎక్కడైనా మనం ఉద్యోగం చేస్తుంటాము. ప్రపంచంలో మనము ఈ 4 ఏదో ఒక రంగం ఉంటాము. అయితే వ్యాపారం చేస్తూ ఉంటాము, లేకపోతే వ్యవసాయం చేస్తూ ఉంటాము, లేకపోతే ఏదో ఒక వృత్తిలో ఉంటాము, లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉంటాము. కానీ వీటన్నిటిలో కల్లా అతి ఉత్తమమైనది ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి, పరిశీలించి చదివామనుకోండి, మనకు తెలిసి వస్తుంది వ్యాపారం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. వ్యాపారం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. మరియు సృష్టికర్త అయిన అల్లాహ్ వైపు నుంచి వచ్చినటువంటి అనుగ్రహంగా వ్యాపారం మనకు కనబడుతుంటుంది. వ్యాపారం ఎలా కనబడుతుంటుంది? సృష్టికర్త వైపు నుంచి వచ్చినటువంటి ఫజ్లుల్లా, అనుగ్రహంగా కనబడుతుంటుంది. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. సూరే జుమా 62వ అధ్యాయం 10వ వాక్యంలో, ఫైజా ఖుదియతిస్ సలాతు ఫంతషిరు ఫిల్ అర్ది వబ్తగు మిన్ ఫజ్లిల్లాహ్. జుమా నమాజు ముగిసిన తర్వాత మీరు భూమిలో విస్తరించండి మరియు అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని అన్వేషించండి. సుబ్హానల్లాహ్. ఇక్కడ వ్యాపారాన్ని ఫజ్లుల్లాహ్, అల్లాహ్ యొక్క అనుగ్రహంగా చెప్పడం జరిగింది. అంటే వ్యాపారంలో సుబ్హానల్లాహ్, అల్లాహ్ ఎంత అనుగ్రహాన్ని పెట్టాడు, ఎంత బరకత్ని, ఎంత శుభాన్ని పెట్టాడు అంటే, ఖురాన్ గ్రంథంలో అనేక ప్రదేశాలలో ఆరాధనతో కలిపి వ్యాపారాన్ని జోడించి చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్. ఇక్కడ జుమా నమాజ్తో జోడించి చెప్పడం జరిగింది. జుమా నమాజ్ అయిన వెంటనే మీరు భూమిలో విస్తరించండి, విస్తరించి అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని వెతకండి. మరియు మరొక వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి, సూరే బఖరా 2వ అధ్యాయం 198వ వాక్యంలో, లైస అలైకుం జునాహున్ అన్ తబ్తగు ఫజలం మిర్ రబ్బికుం. మీరు హజ్ యాత్ర సందర్భంగా ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో, అక్కడికి వెళ్ళి హజ్ చేస్తూ మీరు వ్యాపారం కూడా చేయవచ్చు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని అన్వేషించవచ్చు. మనం వెళ్తుంది ఆరాధనకి, ఆరాధనతో పాటు అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని వ్యాపారం చేయమని స్వతహాగా సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఎంత పెద్ద విషయం చూడండి. మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ప్రస్తుత కాలంలో వ్యాపారం చేసేవారు ఏ విధంగా చేస్తున్నారు, ఇక్కడ అల్లాహ్ అనుగ్రహాన్ని మనము ఏ విధంగా పొందలేకపోతున్నాము అన్న ఒక చిన్న విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, సృష్టికర్త అయిన అల్లాహ్ వ్యాపారాన్ని ఆరాధనతో పోల్చడం జరిగింది, జుమా నమాజ్తో. అలాగే హజ్ యాత్ర సందర్భంగా దానితోనూ పోల్చడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆరాధనని మరియు వ్యాపారాన్ని పోల్చి చూపించడం జరిగింది. ఎందుకని అలా పోల్చి చూపించడం జరిగింది సృష్టికర్త అయిన అల్లాహ్ అంటే, ఇందులో ఒక మర్మం ఉంది, ఒక వివరణ ఉంది. ఏదైతే వ్యాపారం మనం చేస్తున్నామో, వ్యాపారం ఎందుకు చేస్తాము? ఇహలోకంలో సంతోషంగా ఉండడానికి, ఇహలోక లాభం కోసము, ధనం సంపాదించడం కోసం వ్యాపారం చేస్తాము. కానీ అదే వ్యాపారంలో మనము నిజాయితీగా చేశాము, వేరే వాళ్ళని మోసం చేయకుండా చేశాము, అలాగే నమ్మకంగా చేశాము, విశ్వాసంతో చేశాము, అల్లాహ్ ఏ నియమాలైతే చూపించాడో, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా మనకు వ్యాపారం చేయమన్నారో, ఒకవేళ అలా చేస్తే మనకు ఇహలోక లాభంతో పాటు ఇన్షాల్లా పరలోకం కూడా లభిస్తుంది, పుణ్యాలు కూడా లభిస్తాయి. అల్లాహ్ అందుకని వ్యాపారాన్ని మరియు ఆరాధనని కలిపి చెప్పడం జరిగింది.
మనం వ్యాపారం చేస్తున్నాము, ఇహలోకంలో లాభం వస్తుంది, కానీ దానితో పాటు పరలోకంలో పుణ్యాలు కూడా దొరుకుతాయి మనకు. ఎప్పుడైతే మనము హలాల్ వ్యాపారం చేస్తామో, ఏ విధంగా అయితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసి చూపించారో ఆ విధంగా మనం వ్యాపారం చేస్తామో అప్పుడు ధనము వస్తుంది, పుణ్యాలు వస్తాయి. ఒకవేళ ఆ విధంగా మనం వ్యాపారం చేశాము అనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాంటి వ్యాపారస్తులకి ఒక శుభవార్త వినిపించారు. జాగ్రత్తగా వినండి. అబూ సయీద్ ఖుద్రీ రజల్లాహు అన్హు కథనం, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అత్తాజిరు సదూకుల్ అమీన్. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో సదూకుల్ అమీన్, నీతిమంతంగా మరియు నమ్మకంగా వ్యాపారం చేసేవారు, వారు పరలోకంలో స్వర్గంలో ఎవరితో పాటు ఉంటారు? మా అన్నబీన వస్సిద్దీకీన వషుహదాయి వస్సాలిహీన్. సుబ్హానల్లాహ్, ఎంత గొప్ప విషయమో చూడండి, గొప్ప శుభవార్త చూడండి. ఏ వ్యాపారస్తులైతే నిజాయితీగా నమ్మకంగా వ్యాపారం చేస్తారో వారు స్వర్గంలో నబీయీన్, ఎవరు? ప్రవక్తలతో ఉంటారు, మరియు వస్సిద్దీకీన్, సత్యవంతులతో ఉంటారు, వషుహదాయి, వారు షహీదులు, వీరమరణం పొందిన వారితో ఉంటారు, వస్సాలిహీన్, నీతిమంతులతో ఉంటారు. ఇంతకంటే గొప్ప వరము, గొప్ప శుభవార్త మరొకటి ఏమైనా ఉందా? ఎవరెవరైతే వ్యాపారం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు చేసిన వ్యాపారం ఏ విధంగా ఉంది, లేకపోతే తెలియక మనం ఏదైనా పొరపాటు జరిగితే ఇక మీదట వ్యాపారం ఎలా చేయాలి? ఒకవేళ మనం నిజాయితీగా నమ్మకంగా వేరే వారిని మోసం చేయకుండా వ్యాపారం చేశామా, ఇన్షాల్లా ఇహలోకంలోనూ లాభము, పరలోకంలో ప్రవక్తలతో ఉండే శుభవార్త. ఎంత గొప్ప విషయమో చూడండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ పని చేసే ముందైనా వ్యాపారం చేస్తున్నాము అంటే ఆ వ్యాపారం యొక్క నియమ నిబంధనలు ఏమిటి, ఖురాన్ మరియు హదీసుల్లో ఏమి చెప్పబడింది అనేది తెలుసుకోవాలి. ప్రతిదానికి అసలు మీకు పాపం ఏమిటో పుణ్యం ఏమిటో తెలియాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో మనం ఉన్నాము అంటే ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసి వస్తూ ఉంటాయి. అలాగే మనము సమాజంలో చూస్తుంటాము, అదేమిటి, ఒక వ్యక్తి యొక్క తక్వాని చూడాలి, అల్లాహ్ పట్ల భయభక్తుల్ని చూడాలి. అందరూ ఏం చూస్తుంటారు? ఆ వ్యక్తి 5 పూట్ల నమాజ్కి వస్తుంటాడండి, ఎప్పుడు తల మీద టోపీ ఉంటుంది, గడ్డం కూడా చాలా పెద్దగా ఉంది అని ఆ వ్యక్తి మంచి తక్వాగా ఉన్నాడు, లేకపోతే 2-3 మాటలు మంచి మాటలు చెప్పాడు, ఆ వ్యక్తి మంచి తక్వా, అల్లాహ్ పట్ల భయభక్తులు ఉన్నవారు అని మనం అనుకుంటుంటాము. కానీ ఎవరిలోనైనా తక్కువ అనేది చూడాలి అంటే వారితో ఇచ్చిపుచ్చుకోవడమైనా జరగాలి. వెళ్ళి వారు వ్యాపారం చేస్తూ ఉంటే వారి మార్కెట్లో, వారి బజార్లో కనుక్కోవాలి ఈ వ్యక్తి ఎలా వ్యాపారం చేస్తున్నాడని. ఎందుకని? ఆ వ్యాపారం చెబుతుంది ఆ వ్యక్తి అల్లాహ్ పట్ల భయభక్తులతో ఉన్నాడా లేడా అనే విషయం. మనం మస్జిద్లో ఉన్నప్పుడు అల్హమ్దులిల్లా అందరం మంచివారమే, బయటకి వెళ్ళిన తర్వాత, సమాజంలోకి వెళ్ళిన తర్వాత, వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక్క అబద్ధం చెబితే ఎన్ని వేలు లాభం వస్తుంది. అలాంటి సమయంలో కూడా వేరే వారికి నష్టం జరగకుండా ఉండడానికి మనం అల్లాహ్ పట్ల భయభక్తులతో తక్వాని చూపించాము అంటే అది నిజమైనటువంటి తక్వా, అది నిజమైనటువంటి అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండడము. సుబ్హానల్లాహ్. ఇలా ఉన్నవారు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రస్తుత కాలం అయితే మనకు చాలా తక్కువ కనబడుతుంటారు, కానీ మనం ఒక్కసారి సల్ఫే సాలిహీన్ యొక్క జీవితాన్ని పరిశీలన చేసామనుకోండి. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఏం చేస్తుంటుంది అంటే చేత్తో బట్టలు అల్లుతూ ఉంటుంది, ఆ స్త్రీ వచ్చి అడుగుతూ ఉంది ఎవరిని? ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా వారిని. ఏమని? గురుగారు, నేను బట్టలు దీపం వెలుగులో అల్లుతాను. ఆనాటి కాలంలో కరెంట్ లేదు కదా, దీపం వెలుగులో అల్లుతాను. అప్పుడప్పుడు దీపం ఆరిపోతే బయటికి వచ్చి ఏదైతే చంద్రుడి నుంచి వెలుగు వస్తుందో, చంద్రుడి నుంచి కాంతి ఏదైతే వస్తుందో ఆ కాంతి వెలుగులో నేను బట్టలు అల్లుతాను. మరి నేను ఎవరికైతే అమ్ముతున్నానో వారికి ఈ విషయం కూడా చెప్పాలా అని అడుగుతుంది. సుబ్హానల్లాహ్. నేను ఎవరికైతే బట్టలు అమ్ముతానో వారికి ఈ విషయం చెప్పాలా? నేను ఈ దుస్తుల్ని సగము దీపం వెలుగులో, సగము చంద్రుని యొక్క కాంతి వెలుగులో అల్లాను అని. వెంటనే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు ఆశ్చర్యపోయారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఇంతకీ నువ్వు ఏ వంశస్థురాలివి, ఏ కుటుంబీకురాలివి అని అడిగారు. వెంటనే ఆ స్త్రీ తెలియజేసింది, బిష్రల్ హఫీ యొక్క చెల్లెల్ని నేను అని తెలియజేసింది. బిష్రల్ హఫీ ఎవరు అంటే ఆనాటి కాలంలో చాలా పుణ్యాత్ములు,
అల్లాహ్ యొక్క వలి. అప్పుడు వెంటనే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ అంటున్నారు, నువ్వు బిష్రల్ హఫీ యొక్క వంశస్థురాలివి కాబట్టే వ్యాపారంలో కూడా తక్వాని చూపిస్తున్నావు. సుబ్హానల్లాహ్. చూసారా, ఒక వ్యక్తి యొక్క తక్వాని మనం కొలమానం వేయాలి అంటే మస్జిద్ లోపల కాదు, బజారు లోపల వేయాలి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క వ్యాపారం తెలియజేస్తుంది ఆ వ్యక్తిలో తక్వా ఎంత ఉంది అనేది. ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేసామనుకోండి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా తెలుస్తుంది వ్యాపారం ద్వారా. అఖ్లాక్ కూడా తెలుస్తుంటుంది. ఆ వ్యక్తి యొక్క వ్యాపారాన్ని చూసామనుకోండి వెంటనే తెలిసిపోతుంది ఈ వ్యక్తిలో ఎలాంటి అఖ్లాక్, ఎలాంటి వ్యక్తిత్వం ఉంది అని. మనం పరిశీలన చేస్తే జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు కథనం, బుఖారీ షరీఫ్ యొక్క హదీస్, రహిమల్లాహు అబ్దన్ సంహన్ ఇజాబా సంహన్ ఇజస్తరా సంహన్ ఇజఖ్తజా. రహిమల్లాహు అబ్దన్, ఆ వ్యక్తి అల్లాహ్ యొక్క కారుణ్యంలో ఉంటాడు. ఏ వ్యక్తి? 3 గుణాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. సంహన్ ఇజాబా సంహన్ ఇజస్తరా సంహన్ ఇజఖ్తజా. అంటే ఆ వ్యక్తి అమ్మేటప్పుడు కూడా మృదువుగా ఉంటాడు, చాలా విశాలమైన హృదయంతో అమ్ముతూ ఉంటాడు. అమ్మేటప్పుడు మృదు స్వభావిగా ఉంటాడు, కొనేటప్పుడు కూడా అలాగే మృదు స్వభావిగా ఉంటాడు. ఒకవేళ తన హక్కు తీసుకోవలసి వచ్చినా అలాగే చాలా విశాలంగా మృదువుగా తీసుకుంటాడు. ఉదాహరణకి చెప్పాలి అంటే, మనం అమ్ముతున్నాము, మన దగ్గర మంచి సరుకు ఉంది. కొంతమంది ఏం చేస్తారు, ఆ మంచి సరుకు అమ్మేటప్పుడు మార్కెట్లో ఎవరి దగ్గర లేదు, నా దగ్గరే ఉంది అని ఏం చేస్తారు, బల్ల గుద్ది అమ్ముతూ ఉంటారు. అంటే ఎవరి దగ్గర లేదు, నా దగ్గర సరుకు ఉందని. కానీ ఎవరి మీద అయితే అల్లాహ్ కారుణ్యం ఉంటుందో ఆ వ్యక్తి అమ్మేటప్పుడు మృదువుగానే అమ్ముతాడు, విశాల హృదయంతోనే అమ్ముతాడు. ఒకవేళ కొంటూ ఉన్నాడు అప్పుడు కూడా విశాల హృదయంతోనే కొంటాడు. ఒకవేళ తన హక్కు తీసుకోవాల్సి వచ్చినా మృదు మనస్కుడుగానే తీసుకుంటాడు. దీనికి మరొక ఉదాహరణ మనం కనుక్కున్నాం అనుకోండి, తెలుసుకున్నాం అనుకోండి. అదేమిటి, అందరం కూడా క్వాలిటీ అని క్వాలిటీ సరిగ్గా తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం. కానీ అప్పుడప్పుడు మనం ఏం చేస్తుండాలి, వేరే వారి యొక్క అవసరాన్ని కూడా గుర్తించాలి. ప్రతి ఒక్కరూ క్వాలిటీ అని సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి కూరగాయలు సరుకులు తెచ్చుకోవడం కాదు. మన ఇంటి పక్కన ఉన్న, మన వీధిలో ఉన్న ఎంతోమంది వృద్ధులు, వారు వ్యాపారం చేసి లాభం సంపాదించడం కోసం చేయటం లేదు. వ్యాపారం ఎందుకోసం? ఇల్లు గడవడం కోసం చేస్తున్నారు వ్యాపారం. అప్పుడప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఆ ఎండిపోయిన కూరగాయలు, వాడిపోయిన కూరగాయలు, లేకపోతే ఇంకేమైనా వారు అమ్ముతూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి కొనాలి. ఎందుకని? మనము మన లాభంతో పాటు వేరే వారి అవసరం కూడా గుర్తించగలగాలి. సుబ్హానల్లాహ్. ఎలాంటి హదీసు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు చూడండి. కాబట్టి ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో ఆ వ్యాపారం ద్వారా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. అలాగే ఎవరైతే నిజాయితీగా వ్యాపారం చేస్తారో వారి గురించి కూడా మనం ఒక అంచనాకి రావచ్చు. మరొక విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక సంఘటన జరిగింది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నగరంలో వెళ్తూ ఉన్నారు. బజార్లో వెళ్తూ ఉంటే అక్కడ ఎలాగైతే ఇప్పుడు మనకు బజార్లు ఉంటాయో అక్కడ అలాగే ఆ బియ్యం బస్తాలు, ఆనాటి కాలంలో తినే ఆహార పదార్థాలు ఏవైతే అవన్నీ పెట్టున్నాయి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనుమానం వచ్చింది. ఒక బస్తా, అందులో పైనున్నవన్నీ కూడా బాగా ఆరిపోయి ఉన్నాయి, లోపలంతా తడిచిపోయి ఉంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లోపల చేయి పెట్టారు. చేయి పెట్టగానే తడి తగిలింది. వెంటనే అడిగారు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, అది కాదు ప్రవక్త, రాత్రి వర్షం పడింది కాబట్టి సరుకు తడిసిపోయింది. రాత్రి వర్షం పడింది, సరుకు తడిచింది, ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ తడిచిపోయినది కదా పైన పెట్టాలి, ఆరిపోయింది పైన పెడితే కొనేటటువంటి వ్యక్తి పూర్తిగా ఆరిపోయిందని కొంటాడు కదా, తను నష్టపోతాడు కదా అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏదైతే లోపం మనం అమ్మే సరుకులో ఉంటుందో అది చెప్పే, మనము ఎవరైతే విక్రయదారుడు వస్తాడో, కొనడానికి వస్తారో అతనికి ఆ లోపం చూపించే చెప్పే అమ్మాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, మన్ గస్సనా ఫలైస మిన్నా, మోసం చేసేవాడు మనలోని వాడు కాదు. సుబ్హానల్లాహ్. ఎంత మంచి హదీస్ చూడండి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళని మోసం చేస్తూ ఉంటారో, వేరే వాళ్ళకి నష్టం కలిగిస్తుంటారో వారు మాలోని వారు కాదు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఎందుకని అంటే, వ్యాపారం చేసేటప్పుడు ఏ వ్యాపారస్తుడి దగ్గర అయితే సరుకు ఉంటుందో దానిలో ఉన్న లోపాలు తనకు మాత్రమే తెలుస్తాయి. ఎదురుగా వచ్చినటువంటి, కొనడానికి వచ్చినటువంటి కస్టమర్కి ఆ విషయం తెలియదు.
ఈ వ్యక్తి ఏం చేస్తుంటాడు? తన స్వలాభం కోసము మోసం చేస్తుంటాడు. అది తూనికల్లో మోసమైనా, లేకపోతే మీరు ఏ వ్యాపారంలో అయితే ఆ వ్యాపారంలో మోసం మీకే తెలుస్తుంది. ఏ విధంగా అయినా సరే మీరు మీ కస్టమర్ని మోసం చేస్తున్నారు అంటే మీరు ఎన్ని హజ్లైనా చేసుకోండి, ఎన్ని ఉమ్రాలైనా చేసుకోండి, ఎన్ని నమాజులైనా చేసుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వారు మాలోని వారు కాదు. మరి ఇన్ని ఆరాధనలు చేసుకునే ప్రయోజనం ఏమైనా ఉందా? కాబట్టి మోసం చేసేవారు దైవప్రవక్త అనుచరులోని వారు కాదు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి వ్యాపారంలో మోసం అనేది చేయకూడదు. ఆ తర్వాత విషయం పరిశీలన చేసామనుకోండి, మన వ్యాపారంలో బర్కత్ రావాలి, శుభం రావాలి అంటే ఏం చేయాలి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. బుఖారీ మరియు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, ఫైన్ సదకా వ బయ్యన బూరిక లహుమా ఫీ బైహిమా. ఎవరైతే వ్యాపార లావాదేవీల్లో కొనే వ్యక్తి అమ్మే వ్యక్తి ఇద్దరు కూడా ఎప్పటి వరకైతే నిజం మీద నిలకడగా ఉంటారో, నిజం చెప్పి వ్యాపారం చేస్తారో దానిలో బర్కత్ అనేది, శుభం అనేది ఉంటుంది. ఒకవేళ ఇద్దరిలో ఎవరైనా సరే అబద్ధం ఆడారు, దాని గురించి కూడా తెలియజేశారు. వైన్ కజ్జబా వకతమా ముహిక బరకతు బైహిమా. ఎప్పుడైతే అబద్ధం ఆడతారో, ఇద్దరిలో ఎవరు అబద్ధం ఆడినా ఆ వ్యాపార లావాదేవీల్లో శుభం అనేది ఎగిరిపోతుంది, శుభం అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? మన వ్యాపారంలో శుభం రావాలి, బరకత్ రావాలి అంటే అప్పుడప్పుడు మనకు నష్టం జరిగినా ఏం చేయాలి? అప్పుడప్పుడు నష్టం జరుగుతూ ఉన్నప్పటికీ మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి, కొనడానికి వచ్చినటువంటి వ్యక్తికి అబద్ధం చెప్పకూడదు, నష్టం చేకూర్చకూడదు. మనకు లాభం కొద్దిగా తక్కువ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆ తక్కువ లాభంలోనే అల్లా మరింత బరకత్ని ప్రసాదిస్తాడు. మనకు లాభం తక్కువ రావచ్చు, అప్పుడప్పుడు నష్టం జరిగినా ఇబ్బంది లేదు. కానీ మన జీవితాల్లో శుభం అనేది ఉంటుంది. ఏదైతే మనం కొద్దిగా సంపాదిస్తామో అందులో బరకత్ ఉంటుంది సోదరులారా. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ తర్వాత విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, మనం ఎప్పుడు కూడా స్వార్థంగానే ఆలోచించకూడదు. నాకు అనవసరం అండి, ఎవరు ఎటు వెళ్ళిపోయినా నా వ్యాపారం నాకు లాభం వస్తుందా రావటం లేదా, వేరే వాళ్ళ గురించి నాకు వద్దు అని మనం ఏం చేస్తాము? అవసరంలో ఉన్న వారి దగ్గర నుంచి సరుకు తక్కువలో కొనేస్తూ ఉంటాము. ఎవరి దగ్గరైనా ఒక వస్తువు ఉంది, అతనికి డబ్బులు చాలా అవసరం ఉంది, మనం ఏం చేస్తాము? తను అవసరం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎంత కడిగినా ఇచ్చేస్తాడు కాబట్టి తక్కువ రేటుగా సరుకును కొనేస్తుంటాం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇబ్నే మాజా యొక్క హదీస్, లా దరరా వలా దరార్. అర్థం ఏమిటి? మీరు స్వతహాగా నష్టం చేకూర్చుకోమాకండి, వేరే వాళ్ళకి నష్టం చేయమాకండి. మనము నష్టం చేకూర్చుకోకూడదు, అలాని వేరే వాళ్ళ హక్కు కూడా కొల్లగొట్టకూడదు, స్వార్థంగా ఆలోచించకూడదు. వేరే వాళ్ళకి ఎంత నష్టం జరిగినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం నా 1000 రూపాయలు మిగలాలి అనే విధంగా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. కానీ ప్రస్తుత సమాజంలో ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం చాలా దూరం. ముందు నేను, నా భార్య, నా పిల్లలు ఎలాగైనా సరే సాధ్యమైనంత ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచన ఉన్నాం. నిజంగా వేరే వాళ్ళ హక్కు గురించి కూడా, వేరే వాళ్ళ లాభం గురించి కూడా ఆలోచించేవారు ప్రస్తుతం భూమిపై ఉన్నారా అంటే భూతద్దం పెట్టి వెతకాలి. అలాంటి వాళ్ళు దొరకరు మనకు. కానీ ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు, సుబ్హానల్లాహ్, సహాబాలు, అందుకే అల్లా రజియల్లాహు అన్హు, అల్లా వారితో సంతృప్తి చెందాడు, అల్లా రాజీ పడిపోయాడు. దైవప్రవక్త యొక్క సహాబీ జరీర్ బిన్ అబ్దుల్లా రజల్లానా వారు, ఆయన తన బానిసనకు చెప్పి పంపించారు, మార్కెట్కి వెళ్ళి ఒక గుర్రాన్ని కొనుక్కురా. తన యొక్క బానిస వెళ్ళారు. ఎవరు? జరీర్ బిన్ అబ్దుల్లా రజల్లానా యొక్క బానిస వెళ్ళి ఒక గుర్రాన్ని కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చిన తర్వాత చూశారు, చాలా మంచి జాతి గల గుర్రాలు. ఆ జాతి గల గుర్రం తీసుకువచ్చారు. వెంటనే అడిగారు, ఈ గుర్రం ఎంత కొన్నావు అని. 300 దిర్హంలు అన్నారు. 300 దిర్హంలా అని. ఎందుకు? గుర్రాన్ని చూస్తే మంచి మేలు జాతి గుర్రము, దాని యొక్క విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది. వెంటనే ఆ బానిస యొక్క చేయి పట్టుకొని తీసుకువెళ్ళారు. ఎవరి దగ్గర కొన్న పదా తీసుకువెళ్ళారు. తిన్నగా మార్కెట్కి తీసుకువెళ్ళారు. ఫలానా వ్యక్తిని పరిచయం చేయించారు, ఈ వ్యక్తి దగ్గరే కొన్నానని. అసలు నీకు తెలుసా ఈ మేలు జాతి గుర్రం యొక్క విలువ ఎంతో అని చెప్పి జరీర్ బిన్ అబ్దుల్లా రజల్లానా వారు ఎంత ఎక్కువ ఇచ్చారో తెలుసా? 300 దిర్హంలకు కొన్న గుర్రాన్ని 500 యాడ్ చేసి 800 దిర్హంలు తిరిగి ఇచ్చారు. సుబ్హానల్లాహ్. వేరే వారు
అవసరంలో ఉన్నారు, వారికి ఏదైనా అవసరం వచ్చింది, ప్రాణం మీదకి వచ్చింది, వారు ఏం చేయాలి? ఉన్నటువంటి వస్తువులు ఎంతో కొంతకు అమ్మేయాలి. కానీ వారి అవసరాన్ని మనం క్యాష్ చేసుకోకూడదు. ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది మార్కెట్లో, దానికి తగ్గట్టుగా ఇవ్వాలి అని జరీర్ బిన్ అబ్దుల్లా రజలన వారు తిరిగి 500 దిర్హంలు ఇచ్చారు. ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? వీరు సహాబాలు చూడండి ఎలా చేశారు. మరి జరీర్ బిన్ అబ్దుల్లా ఎందుకని ఈ విధంగా చేశారు అంటే, జరీర్ బిన్ అబ్దుల్లా రజలన్న వారు ప్రమాణం బైత్ చేశారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో. ఏమని? నా ద్వారా ఏ ముస్లింకి ఎలాంటి హాని చేయను, ఎలాంటి నష్టాన్ని చేకూర్చను అని వాగ్దానం చేసి ఉన్నారు, ప్రమాణం చేసి ఉన్నారు, బైత్ చేసి ఉన్నారు. కాబట్టి జరీర్ బిన్ అబ్దుల్లా ఏం చేశారు? తిరిగి ఇచ్చేశారు. దాని యొక్క విలువ మార్కెట్లో ఎంత ఉందో అంతే ఇచ్చేశారు. సుబ్హానల్లాహ్. ఇది ఎలాంటి విషయం అంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తుంటారు. ప్రస్తుత కాలంలో వ్యాపారం చేయడమే కష్టంగా ఉంది, అందులో ఇవన్నీ పాటించాలి అంటే అసలు వ్యాపారం సాధ్యమవుతుందా అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉంటారు సోదరులారా. కానీ మనకు ఇస్లాం ధర్మం ప్రతి దానిని గురించి కూడా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నా స్వార్థము అని మన లాభం మాత్రమే ఆలోచించకూడదు, మన ఎదురుగా ఉన్న వారి లాభాన్ని గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. వ్యాపారంలో ఉండవలసినటువంటి మరొక లక్షణం. అలాగే మరొక విషయాన్ని పరిశీలన చేస్తామనుకోండి, సమాజంలో మార్కెట్లో అప్పుడప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అంటే, ఒక వ్యక్తి ఒకవైపు ఉంటాడు, పూర్తి మార్కెట్ ఒకవైపు ఉంటుంది. ఉదాహరణకి ఒక సరుకు ఉంది, ఆహార పదార్థాలు ఉన్నాయి, తినే ఆహార పదార్థాలు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినాయి, పూర్తి మార్కెట్లో ఎక్కడా లేవు. ఈ వ్యక్తి అమ్మితేనే మార్కెట్లో ఆ కొనుగోలుదారులు కొనాలి, వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు కొనాలి. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇప్పుడు అమ్మితే తక్కువ రేట్ వస్తుందేమో అని దాన్ని స్టాక్ చేసేస్తాడు, బ్లాక్ చేసేస్తాడు. 4 నెలల తర్వాత అమ్ముదాము, ఇంకా రేట్ వస్తుంది కదా అని. కానీ గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఏవైతే ఆహార పదార్థాలు తినేవి ఉన్నాయో అవి ఒక్కొక్కప్పుడు మన లాభం కంటే కూడా ప్రజలందరి లాభాన్ని గురించి ఆలోచించాలి, వారి అవసరాల గురించి ఆలోచించి మన దగ్గర ఉన్న సరుకు మనం స్టాక్ చేయడంలో తప్పు లేదు. అందరి దగ్గర ఉంది, అప్పుడు మనం స్టాక్ చేసాము, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎవరి దగ్గర లేదు, దాని గురించి ప్రజలు తాపత్రయపడుతున్నారు, తహతలాడుతున్నారు ఆ సరుకు కోసం. దాన్ని మనం ఇప్పుడు బ్లాక్ చేసేసి, ఇప్పుడు స్టాక్ చేసేసి 4 నెలల తర్వాత అమ్ముదాం, ఎక్కువ లాభం వస్తుంది కదా అని అనుకుంటే అది పొరపాటు. మనము చేసే వ్యాపారం ద్వారా ప్రజలకు లాభం చేకూర్చాలి, మనకు కొద్దిగా లాభం తగ్గినా పర్వాలేదు అనే విధంగా ఆలోచన చేయాలి. కానీ ప్రస్తుత సమాజంలో ఎలా ఉంది అంటే, మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ అబద్ధం చెబుతుంటారు, అందరూ మోసం చేస్తుంటారు. ఎవరో ఒకళ్ళు ఉంటారు నిజాయితీగా వ్యాపారం చేసేవారు, మోసం చేయని వారు, అందరూ వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర కంప్లైంట్ చేస్తుంటారు. నువ్వు ఇలా చేస్తే వ్యాపారంలో నష్టం వస్తుంది, నువ్వేం తక్కువ కమ్మేస్తున్నావు, మేమందరేమో ఒక రేట్ అనుకుంటున్నాము. మార్కెట్లో ఇలా జరుగుతుంటుంది. ఒక వ్యక్తి మంచివాడైతే అతన్ని కూడా మార్చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అది కాదు, మనము ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం వ్యాపారం చేయాలి. మనకు లాభం కొద్దిగా తగ్గినా పర్వాలేదు, కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి. మరొక విషయం అదేమిటి అంటే, వ్యాపారంలో ఎక్కువగా పార్ట్నర్షిప్లు చేస్తుంటారు, భాగస్వామ్యాలు ఉంటూ ఉంటాయి వ్యాపారంలో. కానీ ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? మనము ఎంత కాదనుకున్నా, ఎంత చేయాలనుకున్నా ఈ పార్ట్నర్షిప్ని తగ్గట్టుగా వ్యాపారం చేయాలంటే చాలా కష్టం సోదరులా. చాలామంది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు, వేరే వాళ్ళని గుడ్డిగా నమ్మేసి ఏం చేస్తుంటారు? మోసపోతూ ఉంటారు వ్యాపారంలో. నేను నా పార్ట్నర్ని ఎక్కువగా నమ్మేశానండి, అతిగా నమ్మేశాను, ఆ వ్యక్తి నన్ను ఏం చేశాడు? మోసం చేశాడు వ్యాపారంలో అని. వ్యాపారంలో మోసపోయిన వారు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మీరు ఎవరితోనైనా సరే భాగస్వామ్యం తీసుకోవాలి అనుకుంటున్నారు, పార్ట్నర్షిప్ చేయాలి అనుకుంటున్నారు, ఏం చేయండి? ముందు దానికి సంబంధించిన నియమ నిబంధనలు అన్నీ కూడా తెలుసుకొని వ్యాపారంలో భాగస్వాముల్ని కలుపుకోండి. కానీ ఉత్తమం ఏమిటి అంటే చూడండి, అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు సూరా సాద్ 38వ అధ్యాయం 24వ వాక్యంలో, వఇన్న కసీరం మినల్ ఖుల్తా లయబగి బాదుహుం అలా బాద్ ఇల్లల్లజీన ఆమను వఅమిలుస్ సాలిహాతి వఖలీలుం మాహుం. అర్థం ఏమిటి? భాగస్వాములలో చాలామంది ఒకరిపై మరొకరు అన్యాయం చేసేవారే. చాలామంది ఒకరు మరొకరిపై అన్యాయం చేస్తుంటారు. పార్ట్నర్షిప్లో అన్యాయం చేసేవారే చాలా ఎక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు.
అల్లా తాలా అదే తెలియస్తున్నాడు. చాలా తక్కువ మంది సత్కార్యాలు చేసేవారు మాత్రమే అలా చేయకుండా ఉంటారు. అంటే ఎక్కువ మంది అన్యాయం చేసేవారు ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే సాధ్యమైనంత వరకు ఒంటరిగానే వ్యాపారం చేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయండి, దాని యొక్క నియమ నిబంధనలు అన్నీ తెలుసుకొని అప్పుడు వ్యాపారం చేయండి సోదరులారా. ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేసామనుకోండి, మనము ఎంత కాదనుకున్నా వద్దనుకున్నా వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారం ఏదైతే చేస్తుంటామో ఆ డబ్బులను చూసి ఆశపడుతూ ఉంటుంది. కావాలనుకోనో వద్దనుకోనో మనతో కూడా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. అవునా కదా? వ్యాపారం చూస్తుంటాము, డబ్బు కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అనుకోకుండా మనము వ్యాపారంలో వద్దనుకున్న చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న తప్పులు చేసేస్తుంటాము. మరి అప్పుడు ఏం చేయాలి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానికి కూడా తెలియజేశారు, షుబు బయకుం బిస్సదకా. మీరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు మీకు ఏదైతే లాభం వస్తూ ఉందో, రాబడి వస్తూ ఉంటుందో ఆ రాబడిలో నుంచి మీరు ఏం చేయండి? సదకా చేయండి, దాన ధర్మాలు చేయండి. సుబ్హానల్లాహ్. మనతో తెలుసో తెలియకో జరిగేటటువంటి చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న పొరపాట్లు ఈ సదకా ద్వారా తుడిచివేయబడతాయి, చెరిపివేయబడతాయి సోదరులారా. కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఇవన్నీ కూడా. మనం ఏదో వ్యాపారం చేస్తున్నాము అంటే చేస్తున్నాము, అందరూ చేస్తున్నారు మార్కెట్లో, నేను చేస్తున్నాను, ఇలా చేయడం కాదు. ఒకవేళ ఇస్లాం చెప్పిన పద్ధతిలో మీరు వ్యాపారం చేస్తే ఇహలోకంలో లాభము వస్తుంది, పరలోకంలో పుణ్యం కూడా వస్తుంది. ఒకవేళ మీరు నిజాయితీగా వ్యాపారం చేశారా, నమ్మకంగా వ్యాపారం చేశారా, వేరే వారిని మోసం చేయకుండా వ్యాపారం చేశారా, మీరు స్వర్గంలో ఉంటారు, స్వర్గంలో ప్రవక్తలతో పాటు ఉంటారు. సుబ్హానల్లాహ్. ఎంత పెద్ద శుభవార్త, గొప్ప శుభవార్త చూడండి. అల్లా మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేశాడు. మరి మనమందరం కూడా పరిశీలన చేసుకోవాలి. చాలామంది వ్యాపారం అనగానే మరొక కోణంలోకి వెళ్ళిపోతుంటారు. అదేమిటి అంటే హరాం వ్యాపారాలు ఉన్నాయి. ఏమండి, నేను వడ్డీ వ్యాపారం నిక్కచ్చిగా చేస్తానండి, ఆ వడ్డీ వ్యాపారమే హరాం, మళ్ళీ అందులో నిక్కచ్చిగా చేయడం ఏమీ లేదు, అందులో షరతులు ఏమీ వర్తించవు. నేను బయట మద్యం అమ్మే వ్యాపారం ఉంది, మద్యం అమ్మే వ్యాపారం చేస్తానండి, మీరు చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో అవుతాను, ఎలాంటి ప్రయోజనం లేదు, ఆ వ్యాపారమే హరాం. మీరు ఎన్ని రూల్స్, నిబంధనలు, నియమాలు పాటించినప్పటికీ అంటే చేసే వ్యాపారం హలాల్ ఉండాలి. ఏదైతే వ్యాపారం మనం ప్రారంభిస్తున్నామో ఆ చేసే పద్ధతి కూడా హలాలై ఉండాలి. అప్పుడే మనకు ఇహలోకంలో లాభము వస్తుంది. దానివల్ల ఏదైతే హలాల్ లుక్మా మనం తింటామో, మన పిల్లలకి తినిపిస్తామో, మన భార్యలకు తినిపిస్తామో, దానివల్ల ఏమవుతుంది? అందరూ కూడా, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మనకు ఒబే అయి ఉంటారు, మనకు తలొగ్గి ఉంటారు, మన మాట వినేవారై ఉంటారు. ఎందుకని? మీరు హలాల్ లుక్మా పెట్టారు వాళ్ళందరికీ, నిజాయితీగా సంపాదించి కష్టపడి పెట్టారు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మీకు తిరస్కారులుగా తయారవరు, అలాగే అల్లాహకు కూడా తిరస్కారులుగా తయారవరు. మీరు ఏదైతే దువా చేస్తారో ఆ దువా కూడా అల్లా స్వీకరిస్తాడు, మనతో జరిగే చిన్న చిన్న పాపాలు కూడా క్షమిస్తాడు. ఒకవేళ అలా కాకుండా మనం పూర్తిగా హరాం వ్యాపారంలో ఉన్నాము, మనం ఎన్ని నమాజులు చేసుకున్నా, ఎన్ని దాన ధర్మాలు చేసుకున్నా ప్రయోజనం లేదు. ఒకవేళ మనం దువా చేసాం ఏదైనా కష్టాల్లో ఉండి, ఆ దువా కూడా మొదటి ఆకాశం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఎందుకని? మనం తిన్నటువంటిది, త్రాగినటువంటిది పూర్తిగా హరాం, నిషిద్ధమైనది. కాబట్టి ఎప్పుడు కూడా వ్యాపారంలో మనము చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. అదేంటండి, సమాజంలో అందరూ అలా లేరు కదా. సమాజం ఎలా ఉంది ప్రస్తుతం అయితే రకరకాల విధానాలు వచ్చేసినాయి. ఏ విధానం హలాల్, ఏ విధానం హరాం తెలుసుకోవడం కష్టమైపోతూ ఉంది. చాలామంది ట్రేడింగ్ అని, షేర్ మార్కెట్ అని, అదని, ఇన్వెస్టింగ్ అని, అదని ఇదని అనేక చోట్ల పెట్టుబడులు పెట్టేస్తూ ఉన్నారు. హలాల్ ఏదో హరాం ఏదో తెలియటం లేదు. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, ఇహలోకంలో బ్రతకడానికి అల్లా మనల్ని హరాంలో తోయాడు. మనము లగ్జరీ లైఫ్ గడపడానికి హరాంలోకి వెళ్తాము. నాకు కారు కావాలి, అందరికీ కారు ఉంది కదా, కారు కావాలి, కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు సంపాదన తగ్గిపోతుంది, ఎలాగోలాగా మోసం చేసి అనేక అడ్డదారులో సంపాదించేయాలి. ఇలా మనము లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి హరాం సంపాదనలోకి వెళ్తాం తప్ప అల్లా మన ప్రాణం మీదకి తీసుకొచ్చి మనల్ని హరాంలోకి నెట్టాడు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎలా ఉన్నా సరే మీ సమాధిలో మీరుంటారు, మీరు సంపాదించిన దానికి మీరే సమాధానం చెప్పాలి. అల్లా వేరే వాళ్ళని అడగడు కదా. ఫలానా అబ్దుల్లా హరాం చేశాడు అల్లా, అందుకే నేను చేశానంటే వదిలేస్తాడు అల్లా? ఇద్దరిని కలిపి శిక్షిస్తాడు.
కాబట్టి మనము ఈ నియమ నిబంధనలన్నీ తెలుసుకొని దాని ప్రకారం కనుక మనం వ్యాపారం చేసి ఆ ధనాన్ని తీసుకున్నాము అంటే దానివల్ల ఇహలోకంలోనూ లాభము, పరలోకంలో లాభము, మన కుటుంబ సభ్యులకు కూడా లాభం వస్తుంది సోదరులారా. కాబట్టి అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పిన విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేమందరం ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే మా అందరికీ కూడా హలాల్ వ్యాపారం చేసే అవకాశాన్ని ఇవ్వుగాక. ఆమీన్. అలాగే ఏ నియమ నిబంధనలు అయితే ఖురాన్ మరియు సహీ హదీస్లో ఉన్నాయో వాటన్నిటినీ మేమందరం ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే హరాం సంపాదనలో ఉన్నారో అల్లాహ్ వాళ్ళకి ఆ హరాం సంపాదన నుంచి బయటికి వచ్చి హలాల్ సంపాదనలో జీవించే మార్గం సులభతరం చేయుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే అప్పుల బాధతో ఉన్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.